దేవుని వస్త్రమేది ఒకటి సమాధానం. సమాధానం. దేవునితో మనం సమాధానంగా ఉండగలిగితే మనుషులందరితో సమాధానంగా ఉంటాం. దేవునితో సమాధానంగా లేకపోతే ఈ భూలోకంలో మనుషులు ఎవరితో సమాధానంగా ఉండలేమండి. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తర్వాత నీతి. అందుకని మత్తయి 6:33 చదవద్దు. మత్తయి 6:33 ముందు నా రాజ్యమును నీతిని మొట్టమొదటి వెతకండి, అప్పుడు సమస్తమును మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యము నీతిని మొట్టమొదటి వెతకపోతే మనకి ఇంట్లో బయట అంతా కరువే. సమృద్ధి ఉండదు, సమృద్ధి జీవితం ఉండదు, సమృద్ధిగా జీవించలేం, సమృద్ధిగా ఉండలేం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యము నీతి అంటే, దేవుని రాజ్యం అంటే యేసయ్యే దేవుని రాజ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ముందు దేవుణ్ణి వెతకాలి ప్రియులారా. ముందు దేవుణ్ణి వెతికి, ముందు ప్రభువుని వెతికి, ముందు యేసయ్యని వెతికి, ముందు దేవుణ్ణి వెతికి ప్రియులారా మన నీతి జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. అదే నీతి అంటే. యేసు ప్రభు ఉంటేనే నీతి జీవితం వస్తుంది. యేసు ప్రభు లేకపోతే నీతి జీవితం రాదు. యేసు ప్రభు లేకుండా నీతిగా జీవించాలంటే మనం నీతిగా జీవించలేం. అర్థమైందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గరికి వచ్చినా నీతి జీవితం రావటం లేదు అంటే దేవుణ్ణి అడగండి, అయ్యా నేను నీతిగా జీవించలేకపోతున్నాను, నీతిగా ఉండలేకపోతున్నాను, నీతిగా మాట్లాడలేకపోతున్నాను అని అడగండి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది చెప్పేది? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా ముందు దేవుని రాజ్యమును నీతిని మొట్టమొదటి వెతకండి, అప్పుడు సమస్తమును మీకు అనుగ్రహించబడును. మీకు ఏం లోటు ఉండదు ప్రియులారా. దేవుణ్ణి ఎతికితే, దేవుని నీతిని ఎతికితే, లోటు ఉంటే నన్ను అడగండి. మన అందరం కలిసి దేవునితో పోరాడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వస్త్రమేది రెండవది ఇప్పుడు చెప్పుకున్నది. మొదటిది సమాధానం, రెండవది నీతి.